నేనొచ్చేసిన మీ అందరికీ పెద్ద నమస్తే చెప్పుకుంటున్నా. ఇక ఇయ్యాల బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చిన టైం అయింది కాబట్టి జపజపనే చెప్పుకుందాం. ఇక ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. బతుకమ్మ ఆడిరానా ఇయ్యాల. అసలు మన ఊర్లల్లా ఏమన్నా నడుస్తున్నాయా? రెండు కళ్ళు జాల్తలేవా ఆటపాటలు చూస్తుంటే. అవుగని అలా నానబియ్యం బతుకమ్మ కదా, బియ్యం నానబెట్టి పాలు బెల్లం కలిపి బతుకమ్మకు పెట్టుకుంటాం. ఇలా నేను కూడా మా దోస్తులతోని కలిసి బతుకమ్మ ఆడిన. మరి అంతటి ఎట్లా నడిచిందో అట్లా ఒక రౌండ్ వేసుకొని వద్దాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఉయ్యాలో కనముగా పూజింత ఉయ్యాలో భవానివే ఉయ్యాలో కనముగా పూజింత ఉయ్యాలో తీరు తీరు పూలు ఉయ్యాలో తిరుపతి వెంకన్న కుయ్యాలో తీరు తీరు పూలు ఉయ్యాలో తిరుపతి వెంకన్న కుయ్యాలో పంకజములు తెస్తి ఉయ్యాలో పద్మవతమ్మకు ఉయ్యాలో పంకజములు తెస్తి ఉయ్యాలో పద్మవతమ్మకు ఉయ్యాలో అరవిందములు ఉయ్యాలో అలివేలు మంగకు ఉయ్యాలో అరవిందములు ఉయ్యాలో అలివేలు మంగకు ఉయ్యాలో నీరాజనములు ఉయ్యాలో నిత్య నైవేద్యాలు ఉయ్యాలో నీరాజనములు ఉయ్యాలో. వారెవ్వా చూస్తురా మన ఆడబిడ్డల ఆట పాటలు బతుకమ్మ సంబురాలు. పొద్దటి సంది మంచిగా బతుకమ్మలను వేర్చి పొద్మికి గాంగనే వాడకట్టుకొచ్చి బతుకమ్మలు ఆడుతురు. మన హైదరాబాద్ తెలంగాణ భవన్ లా మన ఆడపడుచులైతే ధూమ్ ధామ్ చేసిరుపో. బతుకమ్మ పాటలు వాడుకుంటా సంబరపడ్డరు. ఆగో జరసేపు చూడురి. స్వామి శ్రీ వెంకన్న ఉయ్యాలో సప్తగిరుల యందు ఉయ్యాలో స్వామి శ్రీ వెంకన్న ఉయ్యాలో అష్టగిరుల ప్రోభ ఉయ్యాలో అవతరించినాడు ఉయ్యాలో అష్టగిరుల ప్రోభ ఉయ్యాలో అవతరించినాడు ఉయ్యాలో కలియుగ దైవము ఉయ్యాలో కరుణంతరంగుడే ఉయ్యాలో కలియుగ దైవము ఉయ్యాలో కరుణంతరంగుడే ఉయ్యాలో కోట్లాది భక్తుల ఉయ్యాలో కొంగు బంగారమే ఉయ్యాలో కోట్లాది భక్తుల ఉయ్యాలో కొంగు బంగారమే ఉయ్యాలో భక్తుల దరిదెచ్చి ఉయ్యాలో బాధలు కరతెచ్చు ఉయ్యాలో భక్తుల దరిదెచ్చి ఉయ్యాలో బాధలు కరతెచ్చు ఉయ్యాలో కోరికలు నెరవేర్చు ఉయ్యాలో కొండల రాయుడే ఉయ్యాలో కోరికలు నెరవేర్చు ఉయ్యాలో కొండల రాయుడే ఉయ్యాలో అండపిండ కోటి ఉయ్యాలో అఖిలాండ నాథుడే ఉయ్యాలో అండపిండ కోటి ఉయ్యాలో అఖిలాండ నాథుడే ఉయ్యాలో దండితో దండుడే ఉయ్యాలో దయంతరంగుడే ఉయ్యాలో దండితో దండుడే ఉయ్యాలో దయంతరంగుడే ఉయ్యాలో నిర్వికారునకు ఉయ్యాలో నిత్య కళ్యాణము ఉయ్యాలో నిర్వికారునకు ఉయ్యాలో నిత్య కళ్యాణము ఉయ్యాలో నీలమోహనకు ఉయ్యాలో నిత్య నైవేద్యము ఉయ్యాలో నీలమోహనకు ఉయ్యాలో నిత్య నైవేద్యము ఉయ్యాలో మురళాలకించును ఉయ్యాలో మోక్షమునిచ్చును ఉయ్యాలో మురళాలకించును ఉయ్యాలో మోక్షమునిచ్చును ఉయ్యాలో వరప్రదాయుడు ఉయ్యాలో వర వెంకటేశ్వరుడు ఉయ్యాలో వరప్రదాయుడు ఉయ్యాలో వర వెంకటేశ్వరుడు ఉయ్యాలో దరకాను కుంటల ఉయ్యాలో దాసుల కరుణించు ఉయ్యాలో దరకాను కుంటల ఉయ్యాలో దాసుల కరుణించు ఉయ్యాలో. ఈడాడని కాదు, సద్దుల బతుకమ్మ దాకా తెలంగాణ అంతటా పూల జాతరనే నడుస్తుంది. బతుకమ్మ పాటలతోని మారు మోగుతుంది. మల్లారెడ్డి ఎవలు? మల్లారెడ్డి ఏం చేసిండు? పాలమ్మిండు. మల్లారెడ్డికి ఏమున్నాయి? కాలేజీలున్నాయి. కష్టపడ్డా, పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్లు నడిపిన మల్లారెడ్డి మోడల్. అర్థమైందా నేను ఇప్పుడు ఎవరిని పట్టుకొచ్చిన్నో, ఎవరి గురించి చెప్తాను? పోషిని నాకు కూడా మన మల్లారెడ్డి సార్ ఆవహించడం అయ్యింది. అయితే మన మల్లారెడ్డి సారు మళ్ళొచ్చిండు మన ముచ్చట్లకు. ఈసారి ఉత్తపచ్చిగా రాలే, ధూమ్ ధామ్ చేసిండు. అగో సుషిరా మల్లారెడ్డి మోడల్ బతుకమ్మ సంబరాల దుమ్ము రేపుతుండు కదా. ఇదేం డాన్సే? దాండియా దాండియా. ఇగో ఇప్పుడేమో తీన్ మరి డాన్స్ చేస్తాడు. వేసుకోవేమో.
ఎగ్గేదే లేదు పో. ఇగో ఇప్పుడు ఇంకా కొన్ని స్టెప్పులు చూడుర్రి. అసలు ఏమన్నా జోషా, ఏమన్నా స్టెప్పులా కదా. అయితే మల్లారెడ్డి సార్కు మేడ్చల కాలేజ్ ఉన్నది కదా, ఆ కాలేజీలో బతుకమ్మ ఆటలు నడుస్తున్నాయి. ఇక కాలేజీ పిల్లలతోని కలిసి ఒక ఇట్లా ధూమ్ ధామ్ చేసిండు పో. సంబరాలు చేసుట్లా మల్లారెడ్డి సార్కి ఎవ్వరు సాటిరారు, ఎవ్వరు పోటీ గారు కదా. అసలు ఏం మాట పడడు, మనసులో అనిపించిందే చెప్తాడు, ఏం చేయబుద్ది అయితే గదే చేసేస్తాడు ఇట్లా. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి షెర్ల పెళ్లిలో జైలు గోడలో శిప్పకూడు తిన్న జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మూటలు మోసిన రోజులు, ఓటును కొన్న రోజులు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఏందల్లా పరిశాన్ అవుతురా? షెర్లపల్లి ఓటుకు నోటు అనంగానే మీకెవరు యాదకొచ్చిరో నాకు అర్థమైంది. తల్లితోడు చెప్తున్నా, ఈ పాట నేనేదో సొంతంగా కైగట్టి వాడతలేను. రేవంత్ సారు వారి లేటెస్ట్ స్పీచ్ ఇందాక జనాలే యోగిట్ల కొత్త రాగం అందుకున్నారు. ఎందుకో మీకు కూడా తెలవాలి కదా, చూడరు మరి. ఏదో మీటింగులా శ్రీమాన్ రేవంత్ సార్ వారి నోటి నుంచి జాలువారిన ఆనిముత్యాలు జరైనాలే. నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తే నా జిమ్మదారైతే కాదు, ముందుగానే చెప్తున్నా. అగో ఈ రోజు మన మీద దుమ్మెత్తిపోయాలని అధికారం కోల్పోయిన వాళ్ళు విచక్షణ రహితంగా ఎట్లా బట్టి అట్లా మాట్లాడి సోషల్ మీడియాతోనే అధికారంలోకి వస్తాం అనుకుంటూ సోషల్ మీడియాతోనే అధికారంకు రారు, కానీ చెర్లపల్లికి అయితే పోతారు. నేను గ్యారెంటీగా చెప్తున్నా. విన్నారా సార్ ఏమంటుండో? సార్ మాటలు వింటుంటే ఒక శాస్త్రం యాదకొస్తుంది, కానీ ఎందుకు లేరి నా నోటి నుంచి నేను చెప్పుడు. అసలే సీఎం సార్ ఆయే కదా. కాదోలా ప్రతిపక్ష పోలట సోషల్ మీడియాతోనే అధికారంలోకి వద్దామని చూస్తురట. అట్లా సోషల్ మీడియాను అట్లా వాడితే షెర్లపల్లి జైలుకు పంపుతాడట. అట్లయితే ఫస్ట్ పంపవలసింది రాహుల్ గాంధీ సార్నే, అంతే కదా మరి. సెకండ్ రేవంత్ సారే పోవాలి కాదా మరి. అసలు చెయ్యిపాటి అధికారంలోకి వచ్చిందే యూట్యూబ్ సోషల్ మీడియా ముచ్చట్లు ఏవట్టని చాలా మంది అంటేనే ఉంటారు. అంతెందుకొల్లా సునీల్ కనుగోలు అసంటోలతోని సోషల్ మీడియా కంపెనీలు నడిపి పోస్టులు పెట్టించిందే చెయ్యిపాటాయే. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అనుకుంటే పోస్టులు పెట్టలేదా? టామ్ టామ్ ప్రచారాలు చేసుకోలేదా సోషల్ మీడియాలో? ఇక ఇప్పుడు సారే ఉల్టా సోషల్ మీడియా వాడితే జైలుకు పంపుతా, షెర్లపల్లిలో ఉంచుతా అనబట్టే. అంటే ఇప్పుడు రేవంత్ సార్కు నిద్రలో కూడా సోషల్ మీడియా మోసం మర్రకుండా చేస్తుందా ఏంది? ఇక గిట్లనే అనుకుంటురోలా. అందుకే కావచ్చు చేపాటు చేసిన దోకా మీద పోస్టులు పెట్టిన దిలీప్ కొనతం అసంటోల మీద కూడా కేసులు పెట్టిరు. అయినా రేవంత్ సారు నీ పాలన చక్కగుంటే అందరూ సంతోషంగా ఉంటే సోషల్ మీడియాకి ఎందుకు భయపడుతున్నావు సారు? జైలుకు పంపుతా అని బెదిరించుడేందో. అసలు నన్ను అడిగితే ఈ రేవంత్ సార్ పాలనను తిట్టుకుంటా పోస్టులు పెట్టేటోళ్ళల్లా 100కి 90 మంది సాదా సీదా జనాలే. వాళ్ళకు బాధ అనిపించింది, కోపం వచ్చింది, మాట తప్పిన సర్కార్ మీద పోస్టులు పెడుతురు. గదానికే గిట్లా గాయ గాయ అయితే ఎట్లనో.
ఇది ఇంకోటి చెప్పాలి, ఓ దిక్కు రేవంత్ సార్ ఇట్లా స్పీచ్ ఇస్తుండా, ఇంకో దిక్కు ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఏమంటారు అయినరు రేవంత్ సార్ ముంగట్నే. ఇన్నరా కేసీఆర్ సారే రావాలే, కేసీఆర్ పాలన కావాలి అని అంటారు. ఇగో గిది కేసీఆర్ సారు పాలనకు షేపాటి పాలనకున్న ఫరకు అని సోషల్ మీడియా జనాలే అంటారు. మరి నిజం చెప్తున్నా, అసలు మన రైతు బతుకులు గిట్ల తిర్రమర్ర అవుతాయని అస్సలు అనుకోలేదు. ఓ దిక్కేమో రుణాలు మాఫ్ చేసినాం, రైతులు సంతోషంగా ఉన్నారు అని షేపాటోలు చెప్పుకత్తురా. మరి నిజంగా మాఫీ అయినాయి అనుల్లా మీరే చెప్పురి. అంతెందుకు, నేనే రైతు బిడ్డనే, ఇంతవరకు మా రుణాలే మాఫీ కాలే. మా ఊరోళ్ళై సగానికి సగం మంది ఇంకా గానే అయితేయో గావో, చేత్తరో చెయ్యరో గది కూడా తెలుస్తలేదు, రంది పెట్టుకున్నారు. అందుకే రైతులు రోడ్ల మీదకి వచ్చిర్రు, రేవంత్ సర్కార్ మీదకి మరల పడుతురు. అగో అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి, అవు నిజమే కదా అని అనిపించాలి. అంతేగాని ఓ దిక్కు రుణాలు మాఫీ కానీ రైతులు రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు, ఇంకో దిక్కేమో రుణాలు మాఫీ చేసామని సర్కారోళ్ళు గప్పాలు కొడుతూనే ఉన్నారు. మరి నిజంగా రుణాలు మాఫీ అయితే మరి వీళ్ళందరూ ఎవరు, ఎందుకు రోడ్ల మీదకి వచ్చిర్రు? వీళ్ళకు పనిలేక వచ్చిరా ఖాతా గాని? అంతే కదా, మరి ఒక్క రోజని కాదు, రోజు రైతులు రోడ్ల మీదకి వస్తూనే ఉన్నారు, రేవంత్ సార్కు బాధలు చెప్పుకుంటూనే ఉన్నారు, మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అన్నట్టు మహేశ్వర నియోజకవర్గం కందుకూరులా రైతులు ధర్నా చేసిరు రుణాల మాఫీ కోసం. మన రామన్న కూడా వచ్చిండు ఆడికి, రైతులతోని కలిసి ధర్నా చేసిండు. ఇక రామన్న కనబడుతోని నిజం చెప్తున్నా, రైతులకు దుఃఖం ఆగలేదోల్లా ఈ షేపాటి ప్రభుత్వంలో పడుతున్న అవస్థలు చెప్పుకొచ్చిరు. అగ చూడురి రైతులతోని మన రామన్న మాట ముచ్చట. రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసిన వరి ధాన్యానికి కేసీఆర్ కొనుగోలు చేసిండు, కానీ ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు, కానీ ఇప్పటికీ కొనుగోలు చేయలే. రైతుకు గిట్టుబాటు ధర లేదు, రైతుల వద్ద ధాన్యం ఉన్నప్పుడు రేటు లేదు. దళారుల చేతులకు పోయినాక అనేకంగా ధరలు పెంచుతున్నారు విపరీతంగా. మరి ఈనాడు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఒక్క రైతు కూడా ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి దాఖలాలు లేవు. మరి ఈరోజు చూస్తుంటే మందు సంచులు కొనబోదామంటే దొరుకుతలేవు, విత్తనాలు కొనబోదామంటే దొరుకుతలేవు. ముందు ఏ విధంగా అయితే లైన్లో చెప్పులు పెట్టి మరి పాస్బుక్లు పెట్టి కాగితాలు పెట్టి ప్రతి ఆఫీస్కి పోతే ఒక్క ఆఫీసులో కూడా ఒక్క పని కూడా జరగడం లేదు. మరి దాన్ని గ్రహించుకొని ఎక్కడేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎక్కడ తెస్తే ఈ రేవంత్ రెడ్డిని అనేది రైతులల్లో ఎంత ఉత్సాహంతో ఎంత బాధపడుతున్నారంటే, ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, నేను గెలిస్తే 15,000 ఇస్తాను చెప్పిండు. ఇప్పటి కూడా 10 పైసలు ఇవ్వలేదు, 2 పంటలవి కూడా 10,000 కూడా ఇవ్వలేదు. జంగయ్య గారు ఒక మాట చెప్పండి, రుణమాఫీ అయిపోయిందా మొత్తం? కాలేదు సార్, ఒక్కడి కూడా కాలేదు సార్. మీ ఊళ్ళో ఎంత మందికి ఉన్నది రుణం? మా ఊళ్ళో ఒక 50 మంది దాకా ఉన్నారు సార్. అంటే ఎంత మందికి అయింది, ఎంత మందికి కాలేదు? ఒక 10 మందికి కావాలి సార్, మిగతా అందరూ అట్లే ఉన్నారు. 40 మందికి కాలేదు? 40 మందికి గానే కాలేదు పక్కానా? పక్కా సార్. ఒక పని చేయాలి, వాళ్ళందరూ 40 మందిని సెల్ఫీలు తీసి ముఖ్యమంత్రికి పంపించమని చెప్పు. ఇన్నరా ఈడ ఆడాని కాదు, రాష్ట్రం అంతటా రైతుల బాధ గిదే, అంతటా గిదే పరిస్థితి, ఇదే తండ్లాట. కామారెడ్డి కాడనైతే రైతులు రైతు సంఘ పోలు పెద్ద బహిరంగ సభనే పెట్టుకున్నారు. రుణాలు మాఫీ గాని రైతులు వచ్చి షేపాటికి శాపాలు పెట్టిర్రు, నమ్మిచ్చి నట్టెట ముంచిరని చెప్పుకుంటా బాధపడ్డారు. ఓ దిక్కు బతుకమ్మ సంబరాలు, ఇంకో దిక్కు దసరా నవరాత్రులు, తెలంగాణ అంతటా సంబరాలే సంబరాలు. అన్నట్టు దసరా నవరాత్రులు అప్పుడు అమ్మవార్ల గుళ్ళని చూడాలి, అసలు ఏమన్నా ముస్తాబైతే అనోళ్ళ దేవతలు రోజుకొక అవతారంలా మనకు కనబడతారు. అమ్మవారి అవతారాలను చూసి భక్తులు మురిసిపోతారు. మరి అట్లట్లా అమ్మవార్ల కాడికి పోయి దర్శనం చేసుకొని దేవుని అర్థాలు తీసుకుందాం మనం, రండి. వరెవ్వా, అగో అమ్మవారిని ఇట్లా చూస్తుంటే నాకు 2 కళ్ళు జాలతలేవు. చూడురి, ఇటు చూడు పైసల నోట్లే, 500, 200, 100 నోట్లతోని గుడంతా ఇట్లా ముస్తాబ్ చేసిరు చూడు. అగో అటు ఇటు అమ్మవారి మీద అటు పక్క పొంటి, అసలు పైసలు ఎడలేవు చెప్పురి మీరే. మన గద్వాల వాసవి కన్యకా పరమేశ్వరి గుడి ఉన్నది కదా, ఆ అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చింది. 3,51,00,000 రూపాయలతోని అమ్మవారిని గొగ్గిట్ల ముస్తాబ్ చేసి పూజలు చేసిరు. గద్వాల జనాలే కాదు, చుట్టుముట్టున్న జిల్లాల నుంచి కూడా జనం వచ్చి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నుంచి దీవెన అర్థం తీసుకున్నారు.
తిరుమల ధనలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చింది కదా. ఇటు మన భద్రాద్రి రామయ్య గుడికాడ చూడురి, ఇక్కడ అమ్మవారు సంతానలక్ష్మి అవతారంలో భక్తులకు దీవెనహర్తులు ఇచ్చింది. ఇట్లా 12వ తారీఖు దాకా అమ్మవార్లు రోజుకొక అవతారంలో మనకు దర్శనం ఇస్తారు. అయితే కొందరు ఎట్లుంటారంటే ఇట్లా డిగ్రీ అన్న సగం చదువుతారో చదవరో కానీ నౌకరు వచ్చేదాకా ఏదన్నా చిన్నదో పెద్దదో పని చేసుకోరే అని అంటే ఆగుతారా? అన్నా డిగ్రీ చదివినోని నేనుగా పనులు చేసుడేంది, నేను బజ్జీలమ్ముడేంది, నాకు నౌకరు వచ్చేదాకా ఇట్లనే ఇంట్లోనే తింటా పంట అనుకుంటా నారాజు అవుతుంటారు. అసలు నన్ను అడిగితే చేసుకునేందుకు ఏ పని అయితే ఏందోలా, ఎవరిని ముంచకుండా నియత్గా ఏది చేసినా ఎవరన్నా ఏమన్నా అంటారా కదా. ఇప్పుడు గిట్లెందుకు అంటున్నా అంటే చూడురు మీరే. అగో చికెన్ పకోడీ బండి, ఈయననే శేష అమ్ముతాడు. అగో గిరాకొచ్చింది కదా, ఆంగ్రేజ్ అయిననట. చూద్దాం మరి ఈయన ఏం మాట్లాడతాడో, బండి అయినకి ఏం అర్థమవుతుందో. Oh wow. When did you open this place? 13 years back. 13 years back. Yeah, that Okay. time I was 16 years old. Oh wow. Till that I'm doing my studies also. Now I'm doing my PhD. Wow, at the same time. Yeah. Wow, what are you studying? Biotechnology, PhD in biotechnology. Wow, and you're a chicken master. That's awesome, man. Wow, that's great. Part-time business. It is part-time business, but man, you're so famous. Everybody here knows you. That's great. ఓష్ని నాకైతే కరెంట్ షాట్ కొట్టినట్టు అయిందోలా. ఈ చికెన్ పకోడీ బండైనా చదివింది PhD అట, అంటే డిగ్రీ చదివిండు, అటెనక పీజీ చదివిండు, దాని తర్వాత ఇంకా పెద్ద చదువు చదివిండు. PhD అంటే తోప్ అన్నట్టు. నౌకరు దొరుకుతుంది కానీ చికెన్ పకోడీ బజ్జీల బండి పెట్టుకున్నాడు. ఎందుకయ్యా అంటే మంచి నౌకరు దొరికేదాకా ఏదో ఒకటి చేసుకోవాలి కదని అంటుండోల్లా. రోజు కమాయి కూడా మంచిగానే ఉంటుందట. ఈ కమాయి చూస్తుంటే ఈ బండిని కూడా ఇడిచిపెట్టబుద్ధి అయితే లేదు కావచ్చు. ఈడొకటి చెప్పాలి, ఒకటి కాదు 2 చెప్పాలి. కొందరు ఏదో ఇంటర్లు డిగ్రీలు చదివి కూడా గిసొంటి పనులు చేసేందుకు నామోష్ అవుతుంటారు. కానీ ఈయన చూడు అసొంటోళ్లకు తలకాయ తిరిగేటట్టు చేసిండు. ఇంకోదికి ఏమనిపిస్తుందంటే గింత చదువు చదివినా నౌకరు రాకపోవడేంది, మరి ఈయన చక్కగా చదవలేదా లేకుంటే పెద్ద చదువులు చదివినా మనకాడ నౌకర్లు దొరకక బజ్జీల బండిలు పెట్టుకోవాల్సి వస్తుందా? ఇట్లా కూడా అంటారు. ఏమో పట్టుర్రి, మొత్తానికి చిన్నదో పెద్దదో నామోషి కాకుండా చేసుకుంటే మెచ్చుకోవాల్సిందే కదా. ఎగ్గిబుల్లా ఇయాల్టి ధూమ్ ధామ్ ముచ్చట్లు ధూమ్ ధామ్ ఉన్నాయి కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.